హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియో చూస్తేనే అర్థమైపోతుందిగా. ఇవాళ మన రెసిపీ స్వీట్ రెసిపీ యమ్మీ యమ్మీ గులాబ్ జామున్. ఎంతో సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ని మనం వెంటనే తయారు చేసేద్దాం. నేనైతే రెడీమేడ్ మిక్స్ తీసుకున్నానండి, గులాబ్ జామున్ మిక్స్. ఇది చూడండి, 500 గ్రామ్ రెడీమేడ్ మిక్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. దీనికి షుగర్ సిరప్కి 2 kgs షుగర్ అన్నాను, కానీ నేను 1.5 kg తీసుకున్నాను. ఇంకా యాలకులు. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసేద్దాం. దీనికి ఏం లేదు, ప్యాన్లో షుగర్ తీసుకొని దానికి ఈక్వల్గా వాటర్ వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. దీని సిరప్ చేయడం కూడా ఈజీ అండి, ఏం లేదు. షుగర్ అంతా దాంట్లో వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి, అంతే. పాకం వచ్చినంతగా వెయిట్ చేయక్కర్లేదు దాన్ని. షుగర్ జస్ట్ డిజాల్వ్ అయిపోవాలి, అంతే. ఇప్పుడు రెడీమేడ్ మిక్స్ని డో తయారు చేసుకుందాం. అది సిరప్ ఎందుకు ముందు తయారు చేస్తామంటే, ఈ డో చేసిన వెంటనే దీన్ని బాల్స్ చేసేసి ఫ్రై చేసేయాలి, లేకపోతే మనకి గులాబ్ జామున్ గట్టిగా వస్తుంది. అందుకనే ముందు సిరప్ తయారు చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు డో కూడా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి. దీంట్లో కూడా ఒక టెక్నిక్ ఏంటంటే, మనం చపాతీ పిండిలా కలపకూడదు, దీన్ని ఓన్లీ ఫింగర్స్తోనే కలపాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ దాన్ని డో తయారు చేయకూడదు, పైన ఫింగర్స్తోని. ఇంకోటి ఏంటంటే, నేను చూపించినట్టు చేయండి. మీ ఇలా చేతులకి అతుకున్నంత పలచంగా పిండి కలిపితే మీకు గులాబ్ జాములు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు గులాబ్ జాములు చేయడానికి ముందుగా మన చేతులకి ఆయిల్ రాసుకోవాలి, ఇది కంపల్సరీ, లేకపోతే మీకు బాల్స్ రావు, మొత్తం మీ చేతులకి అతుక్కుపోయింది. ఇలా చేసేటప్పుడు ఇంకో టెక్నిక్ ఏంటంటే, మనం గట్టిగా ప్రెస్ చేసి దాన్ని రౌండ్ రౌండ్ చేయకూడదు, పైన రౌండ్ చేయాలి. ఏంటంటే షేప్ వచ్చేటట్లు చేయాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. చూడండి, రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవచ్చు, ఇలా ఫింగర్స్ లాగా చేసుకోవచ్చు. ఏ షేప్ అయితే ఆ షేప్. ఏంటంటే ప్రెస్ చేయకుండా చూసుకోండి, పైన మనం దాన్ని రౌండ్గా చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసేద్దాం దీన్ని. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని అది హీట్ అయిన తర్వాత వెంటనే ఫ్లేమ్ అంతా లోలో చేసేయాలి. లో ఫ్లేమ్లో ఇది ఫ్రై చేయాలండి. ముందుగా టెస్ట్ చేసుకుందాం వేడిగా అయిందో లేదో. చూడండి, మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు గులాబ్ జామున్స్ దాంట్లో వేస్తూ పోవాలి, ఒకటి. ఇంకోటి ఏంటంటే, మరీ ఎక్కువ వేయకూడదండి దీంట్లో గులాబ్ జామున్స్, కొన్ని వేయాలి. ఎక్కువ ఆయిల్లో తక్కువ గులాబ్ జామున్ వేసి దీన్ని ఫ్రై చేయాలి కొంచెం కొంచెం. ఎందుకంటే ఒకటికొకటి అతుక్కుపోయి అవన్నీ ఇదైపోతాయి, ఇరిగిపోతాయి. అందుకే మనం ఒకటి కొంచెం వేసి ఎక్కువ ఆయిల్లో తక్కువ గులాబ్ జామున్ ఫ్రై చేయాలి. అందులో బాగా పేషెన్స్తో ఫ్రై చేయాలండి. ఎంత లో ఫ్లేమ్లో చేస్తే మీకు గులాబ్ జామున్ అంత మంచిగా వస్తాయి. లోపల దాకా అసలు పచ్చిదనం అనేది ఉండదు, బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే, ఇది వేసేటప్పుడు సిరప్లో వేసేటప్పుడు మనం షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగా ఉంటే ఇంకా సాఫ్ట్గా అవుతాయి మన గులాబ్ జామున్స్. అందుకే నేను పక్కన పెట్టేసుకున్నాను, కొంచెం వేడిగా చేసి. ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే మన గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా అయిపోతాయి. నేను చూపిస్తాను, చూడండి. గులాబ్ జామున్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం యాలకుల పౌడర్ ఉండేదిగా, అది లాస్ట్లో వేస్తే దాంట్లో అరోమా బాగా ఉండిద్ది. నేనైతే లాస్ట్లోనే వేస్తానండి. అంతా ఫ్రై అయిన తర్వాత గులాబ్ జామున్ పైన ఇలా స్ప్రింకిల్ చేసేసి, ఇది నేను నైట్ టైం చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా అవుతాయో గులాబ్ జామున్స్. ఇలా కవర్ చేసి పెట్టేయండి ఓవర్ నైట్. చూడండి గులాబ్ జామున్ నెక్స్ట్ డే ఎలా ఉండిద్దో. చూడండి, మన యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది ఎంత సాఫ్ట్గా ఉందో మీరు ముందే చూసుంటారు వీడియోలో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, మన సాఫ్ట్ యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి, నా ఛానల్ని నన్ను మోటివేట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఇంకా